నమస్తే, వెల్కమ్ టు పొలిటిక్ మీడియా. నేను బబిత. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్ మెట్టు సాయి ఉన్నారు. మాట్లాడదాము. అన్న నమస్తే. ఈరోజు సర్ శిక్షణ కేంద్రం నడుస్తోంది, అంటే మీరు పొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఎట్లా నడిచింది? అంటే మహేష్ కుమార్ గౌడ్ ఏమేమి సూచనలు చేశారు, అలాగే మీనాక్షి నటరాజన్ కూడా ఏం మాట్లాడారు, ఎలా జరగబోతోంది? ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు వారి ఆధ్వర్యంలో పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి సూచనల మేరకు ఏ విధంగా అంటే గతంలో బీహార్ ఎన్నికల్లో కానివ్వండి, కేరళ ఎన్నికల్లో కానివ్వండి, మన బెంగాల్, అదేవిధంగా బీహార్, అదేవిధంగా కేరళ ప్రతి దగ్గర కూడా సర్ అని పేరుతోని కావాలని ఉద్దేశంతో, అంటే అనుకూలమైన కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఓటర్లని అంటే ఈ విధమైన వ్యవస్థతో తీసివేయడం వల్ల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. దానికి ఉదాహరణనే మనకు బెంగాల్ ఎన్నిక చూడొచ్చు. 92 లక్షల ఓటర్లను తొలగించి 30 లక్షలు మాత్రమే మనం చేర్చి రేపు మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం కారణం కూడా కేవలం ఒక 30 లక్షల ఓటర్లు మాత్రమే. అంటే ఆ విధమైన రాజకీయం చేసినటువంటి వీళ్ళని ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ప్రత్యేకమైన శిక్షణ శిబిరము ప్రత్యేక అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో దానికి అనుకూలంగా జాతీయ స్థాయి పరిశీలకులు ఆ ట్రైనింగ్స్కి సంబంధించిన వ్యవస్థ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. ఎక్కడ మనము ఓటును చేర్చాలి, ఏ విధంగా మనము ఓటు హక్కును కాపాడుకోవాలి, భారత రాజ్యాంగం ఓటు హక్కును ఏ విధంగా మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఎట్లా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. అయితే ఇది తెలంగాణ ప్రజలకి, అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకి, కార్యకర్తలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అలాగే మోర్ ఓవర్ తెలంగాణ ప్రజలు దీనివల్ల ఓట్ చోరీ గద్దీ చోడ్ అనే నినాదాన్ని కూడా ఎంతవరకు మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలి? అంటే ముఖ్యంగా అంటే భారత రాజ్యాంగ మనకి ఇచ్చిన ఓటు హక్కుని బీజేపీ కావాలని తన ఉద్దేశపూర్వకంగా తొలగించడము, కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొచ్చే ఇబ్బంది పెట్టడము, తద్వారా నిజమైన ఓటు హక్కు వాళ్ళు కూడా ఓటుగా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా విసుమంతైనా కూడా ప్రజాస్వామ్య హక్కు కోల్పోకుండా మేము అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరము ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త ఓటర్లను చేర్చించడము, పాత ఓటర్లను కాపాడుకోవడం అనేది ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తా ఉన్నాము. అయితే ఫైనల్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మొన్న రీసెంట్గా పీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు, తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా అనడం ఏంటంటే, ఇప్పటి వరకు చూసిన ఎన్నికలు వేరు, ఇప్పుడు వచ్చే ఎన్నికలు వేరు, ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ రాబోతుంది అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఏమన్నా వాళ్ళ కళలు కానడం కరెక్టే, కళ కానొచ్చు, ఆ కళ ఆచరణ చాలా టైం పడుతుంది. ఇంకా 50 ఏళ్ళైనా కూడా బీజేపీకి తెలంగాణ రాలేదు. ఎందుకంటే బీజేపీకి జీసత్వాలు లేవు, బీజేపీకి వ్యవస్థ లేదు, బీజేపీని ఇప్పుడు కూడా ఎవరిని నమ్మడం లేదు. బీజేపీ కుట్ల రాజకీయాలని తెలంగాణ ప్రజలు అదేవిధంగా సదరన్ రాష్ట్రాలు కూడా ఎప్పుడు నమ్మవు. ఇక్కడ కేవలం వ్యక్తిగత వ్యవహారంతో కాకుండా పార్టీ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. మోడీ ఇక్కడ బీజేపీ కోసం ఎంత పనిచేసినా కూడా వచ్చే 8 సీట్లు కూడా తగ్గిపోతుంది.